ఆ తర్వాత మీరు వెండితెర నుంచి కాకుండా బుల్లితెరకి మీరు షిఫ్ట్ అవ్వడానికి కారణం? షిఫ్ట్ అవ్వడానికి కారణం అంటే అది చెప్పాను కదా మేడం, స్టార్డమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్టార్డమ్ లేకుండా కంటిన్యూ అవ్వడం వేస్ట్. ఇప్పుడు రన్నింగ్ రేస్లో ఉన్నాం మేడం, వెళ్ళిపోతున్నాం ముందు, మధ్యలో మనం అందరం దాటుకుని నన్ను క్రాస్ చేసి అందరూ వెళ్ళిపోతుంటారు. నేను ఇంకా నో, స్టార్డమ్ లేకుండా మనం ఉండకూడదు. స్టార్డమ్ ఎక్కడున్నా కూడా మనం అప్పటికి నాకేంటంటే నేను దీనికి వెళ్ళా, మన తమిళ్ చేశా, కన్నడ చేశారు, కన్నడ చేశాను. కన్నడలో వెళ్ళిన తర్వాత వెళ్ళిన వెంటనే ఇదే కష్టం ఇంకో చోట పడదామని పడ్డాను మేడం, అంతే మేడం. నేను సో కన్నడ వెళ్ళి అక్కడికి వెళ్ళగానే నేమ్ది పేరుది ఇది వచ్చింది, నా పేరు రాజ్ కుమార్. అక్కడ పెద్ద ఆయన ఉన్నారు, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు ఉన్నారు. వెంటనే నేను చేసిన పని ఏంటంటే అప్పుడు ప్రెస్ మీట్ పెట్టాను. ప్రెస్ మీట్ పెడితే చాలామంది నన్ను అలా చూస్తున్నారు, వీడు ఏమీ చేయకుండా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు, వీడు ఇంత భారీ ఎత్తున ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు అన్నట్టుగా చూస్తున్నారు అందరూ. నేను బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుకున్నాను కాబట్టి కన్నడ వచ్చి మేడం కొంచెం మాట్లాడగలను. ఒకటే మాట చెప్పాను, ಇವಾಗ ನಾನು ಈ ಪ್ರೆಸ್ ಮೀಟ್ ಇಟ್ಟಿದ್ದು ಸುಮ್ಮನೆ ಇಲ್ಲ, ಒಂದು ಕಾರಣ ಇದೆ. ಏನಾದರೂ ಮಾಡಿದ್ರೇ ಪ್ರೆಸ್ ಮೀಟ್ ಇಟ್ಟರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಆದರೆ ಇವಾಗ ನಾನು ಯಾಕೆ ಮಡಗಿದ್ದೀನಿ ಈ ಪ್ರೆಸ್ ಮೀಟ್ ಅಂದರೆ, ನನ್ನ ಹೆಸರು ರಾಜ್ಕುಮಾರ್, ಅಪ್ಪ ಅಮ್ಮ ಇಟ್ಟಿದ್ದು ನೇಮ್ ಅದು. ಇವಾಗ ಇಲ್ಲಿ ದೊಡ್ಡವರು ಅಣ್ಣ ಅವರು ಕನ್ನಡ ಕಂಠೀರವ ರಾಜ್ಕುಮಾರ್ ಅವರಿದ್ದಾರೆ, ಆ ಹೆಸರು ಅವ್ರಿಗೆ ಇರಬೇಕು, ಆ ದೊಡ್ಡವ್ರಿಗೆ ಇರಬೇಕು. ಅದಕ್ಕೋಸ್ಕರ ನನ್ನ ಹೆಸರು ರಾಜ್ ಕುಮಾರಿಂದ ರಾಜ್ ಕಮಲ್ಗೆ ಚೇಂಜ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಇದು ಚೇಂಜ್ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂದರೆ ಅದು ಗೊತ್ತಾಗಬೇಕು, ಮಕ್ಕಳಿಗೆಲ್ಲರಿಗೆ ಗೊತ್ತಾಗಬೇಕು ಅಂದರೆ ಥ್ರೂ ಮೀಡಿಯಾನೇ ನಾನು ಹೇಳಬೇಕು ಆ ವಿಷಯನೇ. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಈ ಪ್ರೆಸ್ ಮೀಟ್ ಇಟ್ಟಿದ್ದೀನಿ ಅಂತ ನಾನು ಒಂದು ಮಾತು ಹೇಳಿದ್ದೀನಿ. ಇದೇ ಮಾತು చెప్పాను. ನಿಮ್ಮ ప్రెస్ మీట్ ಅವರಿಗೆ ತುಂಬಾ రెస్పెక్ట్ లేదు మేడం, నేను సిన్సియర్గా చెప్పాను. అంటే మీరు మీ మంచితనం అది, మీరు అలా చెప్పడం మార్చుకోవడం, ప్లస్ పెద్ద ఆయనకి ఎంత గౌరవం ఇచ్చారో అర్థమైపోతాను కదండి మేడం. నేను బెంగళూరులో చదివేటప్పుడు రాజ్ కుమార్ గారు సినిమాలు అన్నీ చూసేవాడిని మేడం. నేను చదువుకునే ఏరియాలో ఒకే థియేటర్ ఉండేది, ఆ థియేటర్లో ఏం వచ్చినా చూసేవాడిని నేను. వారానికి 3 రోజులు తెలుగు సినిమాలు వస్తాయి, 4 రోజులు కన్నడ సినిమాలు వస్తాయి మేడం. అందులో అన్ని సినిమాలు చూసేవాడిని. ఆయన పాటలు అంటే చాలా ఇష్టం నాకు, ఇప్పటికీ పాడుకుంటుంటాను ఆయన పాటలు, రాజ్ కుమార్ గారి పాటలు అంత ఇష్టం. సో ఆ విధంగా మనం ఉన్నప్పుడు ఆ పేరు ఆయనకే ఇంకా మనం, అందుకని నా పేరు నేను రాజ్ కుమార్ నుండి రాజ్ కమల్గా మార్చుకుంటున్నాను. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టాను, అంతే తప్ప వేరే ఏ ఉద్దేశం లేదండి అని. మీ ఆశీర్వాదం నాకు కావాలి అని అనుకున్నాను. మీరు నమ్మరు మేడం, 10 డేస్లో నాకు ఫస్ట్ పిక్చర్ వచ్చింది, కెంపు ముగిలు. దేవరాజు గారు నేను ఇద్దరు హీరోస్ అనమాట, బ్రదర్స్, అన్నా తమ్ముడు కథ. అది స్టోరీయే అన్నా తమ్ముడు కథ. సో అలా చేసుకుని 6 సినిమాలు చేశాను మేడం కంటిన్యూగా. నాకన్నా 1 ఇయర్ 1.5 ఇయర్ ముందు అనుకుంటా సాయి గారు వచ్చారు అక్కడికి, సాయి కుమార్ గారు. ఆయనది అప్పుడు పోలీస్ స్టోరీ ట్రెమెండస్ హిట్ అయింది. ఆయన మాస్ హీరోగా ఆయన పెద్ద హిట్ వచ్చింది. మనం ఏంటంటే సినిమాలు వస్తున్నాయి, చేస్తున్నాం, ఒక ఫ్యామిలీ హీరోలాగా వెళ్తున్నాం. ఎక్కువ మీకు ఫ్యామిలీ ఇమేజే ఉండింది మేడం. నాకే స్టార్డమ్ రావాలంటే ఎప్పుడు కూడా యాక్షన్ మూవీసే చేయాలి మేడం. అవును, కానీ మీరు హార్స్ రైడింగ్ నేర్చుకున్నారు, డాన్సింగ్ నేర్చుకున్నారు, స్టంట్లు నేర్చుకున్నారు, అవన్నీ బహుశా బయట పెట్టే పరిస్థితులు తక్కువ. లేదు, ఇప్పుడు నేను తెలుగు సినిమాలో చేసిన వాటిలో అవన్నీ చేశాను మేడం. నేను అవన్నీ సేమ్ మన రాజు మాస్టర్ గారు, విజయ్ మాస్టర్ గారు, విజయ్ మాస్టర్ గారు, వీళ్ళందరి దగ్గర నేను మన సినిమాల్లో మంచి ఫైట్స్ చేశాను, అన్నీ చేశాను. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేనే సోలో హీరోగా రౌడీ ఎమ్మెల్యే అని అప్పుడు సినిమా చేశాను మేడం. మంచి ఇది వచ్చింది అది అంతా. కానీ అది ఎలా ఉండాలంటే మేడం, అది కిక్ బాక్సింగ్ లాగా ఉండాలి మేడం, హిట్ అది ఉంటేనే స్టార్డమ్ మేడం. అది క్యారెక్టరైజేషన్లోనే మిమ్మల్ని అలా ఎలివేట్ చేసే డైలాగ్స్ కానీ సన్నివేశాలు ఉండాలి కదా. ఉండాలి మేడం. మీ వంతు మీరు పూర్తి కృషి చేశారు. అది కానీ అలా అని నథింగ్. ఇప్పుడు మీరు చూడండి, ఇంతకాలం కొనసాగుతున్నారు, కొనసాగడమే కాకుండా మీరు ఇంటింట్లో ఇప్పుడు ఫెమిలియర్ నేమ్, చాలా ఫెమిలియర్ ఫేస్ అయిపోయారు.
అందరూ మిమ్మల్ని ఇప్పుడు బాగా గుర్తుపడతారు కదా, అయ్యో బాగా పిచ్చి పిచ్చిగా. ముఖ్యంగా లేడీస్ మేడం, లేడీసే. అవును. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో మనిషిలాగా నన్ను అనుకుంటారు మేడం. అందుకని అందరికి ఈవినింగ్ 6 అయ్యే లోపల నేనే డోర్స్ తెచ్చుకుని వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది మేడం. వాళ్ళు వద్దురా బాబు రావద్దురా బాబు అన్నా కూడా మనం ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి కనపడతాం. దేవుడి దయ వల్ల ఆ ప్రాజెక్టులు కూడా హిట్ అయినాయి అన్నీ. ఎంత హిట్స్. మీరు అసలు ఫాదర్ సన్ క్యారెక్టర్ వేసిన ఫస్ట్ హీరో మీరు బుల్లితెరపై మీరే అని అనుకుంటున్నాను మేడం. ముందేమో నాకు తెలియదు. మనకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు అంటుండేవాళ్ళు నా పక్కన వీళ్ళు కూడా అందరూ వీళ్ళు కూడా అంటుండేవాళ్ళు సీనియర్స్ పెద్దవాళ్ళు. పవిత్ర బంధంలో నేను ఫస్ట్ ఫాదర్ అండ్ సన్ వేసాను మేడం, డ్యూయల్ రోల్. ఫాదర్ అప్పుడే ఈ మాస్క్ షాట్స్ దాంట్లోనే టీవీలోనే అన్నీ చేసి ఆ సీన్స్ దానికోసమని అలాగా అని అంటుండేవాళ్ళు. అంతకు ముందే ఏమైనా చేశాను అంటే నేను చెప్పడం వచ్చి మన తెలుగులో మేడం. అవును. మన హిందీలో ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసినాయి అంటే అది వేరే విషయం, అదే మిగతా లాంగ్వేజెస్లో. అవును. కానీ అంటే ఇంత ఇంత సుదీర్ఘ కాలం పాటు కొనసాగిస్తూ మీ పాత్రల్ని ఇప్పటికి కూడా అంటే ఏదో ఒక మంచి క్యారెక్టర్లో మీరు మెయిన్ లీడ్ క్యారెక్టర్స్లో మీరు పడ్డం అనేది అది తప్పకుండా మీ యాక్టింగ్కి మీరు చాలా న్యాచురల్ యాక్టర్ అండి మీరు. నేను కూడా చూశాను కొన్ని సీన్స్ అవి, సీరియల్స్ అవి. సో అది అక్కడి నుంచే కొనసాగుతూ స్ట్రగుల్ అనిపించింది రాజ్ కుమార్ గారు ఎక్కడైనా లైఫ్? స్ట్రగుల్ అంటే మేడం ఈ రోజులు ఎలా ఉన్నాయంటే కంటిన్యూగా ఒక 6 నెలలు కనపడలేదు అంటే పెద్ద పెద్ద వాళ్ళనే మర్చిపోతారు మేడం. ఎందుకంటే ప్రజలు కూడా వాళ్ళు కూడా స్పీడ్ అయిపోయారు. ఇది అయిపోయిందా నెక్స్ట్ ఏంటన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఆ రోజులు పోయినాయి. వాళ్ళే కావాలి మాకు అనే రోజులు పోయినాయి మేడం. సో మనమే కనపడుతూ ఉండాలి వాళ్ళకి. కనపడుతూ ఉండాలని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు చేయకూడదు మేడం. దాంట్లో మళ్ళీ మనం సెలెక్టెడ్గా అది మన ఇంపార్టెంట్. నేనేంటంటే మేడం సీరియల్స్లో కూడా హీరో 2012 వరకు చేసుకుంటూ వచ్చాను మేడం. 2000 సంవత్సరం నుంచి 99 నుంచి 2000 సంవత్సరం వరకు హీరోగా చేసుకుంటూ 2012 వరకు. 2013లో నా ఓన్ ప్రొడక్షన్లో సినిమా ప్రొడ్యూస్ చేశాను మేడం. బ్యారిస్టర్ శంకర్ నారాయణ అని చేశాను నేను. ఒక అందులో ఏంటంటే ఒక పెద్ద క్యారెక్టర్ని నేను షో చేసి క్యారెక్టర్స్కి కూడా మనం తెలుగులో చేయించుకోవచ్చు అని ఇండస్ట్రీకి చెప్పుకుందామని చేసుకున్నా ఆ సినిమా. సరే అదే ఆ సినిమా ఆ టైంలో కొంచెం డబ్బులు పోయినాయి. సినిమా బాగుంది అన్నారు కానీ 2013లో 3 కోట్లు పోయింది మేడం. అమ్మో, పెద్ద అమౌంట్ అండి. పెద్ద అమౌంట్ మేడం, పెద్ద అమౌంట్. ఎందుకంటే సినిమా మొదలుపెట్టిన ఫస్ట్ శుభం షాట్ దగ్గర దాన్ని ఏమంటారు ఓపెనింగ్ షాట్ దగ్గర నుంచి ముహూర్తం నుంచి సినిమా రిలీజ్ చేసే వరకు పబ్లిసిటీతో సహా అన్నీ నేనే చేసుకున్నాను మేడం. అదే టైంలో కొంచెం నాకు ఈ మార్కెట్ కూడా కొంచెం డల్గా ఉండి ఇది కూడా అవ్వాల దాన్ని ఏమంటారు మన హీరో క్యారెక్టర్స్కి కాదు మేడం, డబ్బింగ్ సీరియల్సా? సినిమాని మనం టీవీలోకి ఇది చేస్తాం కదా, అది కూడా అప్పుడు శాటిలైట్ రైట్స్ కూడా ఆఫ్ చేసి పెట్టున్నారు ఛానల్స్లో, తీసుకోలేదు. వాళ్ళు ఎలా అడిగారంటే షేరింగ్ దీని కింద అడిగారు, నేను ఒప్పుకోలేదు. నేను అవుట్ రైట్కి ఇస్తానన్నాను, నేను తర్వాత అలా ఉండిపోయింది. అప్పుడు ఇవన్నీ లేవు. ఇప్పుడు బిజినెస్ బాగుంది, ఇప్పుడు డిజిటల్ అవి ఇవన్నీ చాలా వచ్చినాయి. ఇప్పుడు 2013లో అవన్నీ లేవు, ఓన్లీ శాటిలైట్ ఉండేది అంతే మాకు. మొత్తానికి ఇచ్చారా శాటిలైట్ కది? ఇవ్వాల. నేను అలాగే నేను అవుట్ రైట్కి అయితేనే ఇస్తాను. ఓటీటీకి ఇచ్చేయండి హ్యాపీగా. అంటే లేదు, మంచి సినిమా ఇప్పుడు ప్రయత్నం కదండి. రెండోది మీరు ఎంత కష్టపడి పైసా కూడబెట్టుకుంటూ మీరు హీరోగా రకరకాల క్యారెక్టర్స్ చేస్తూ టీవీ సీరియల్స్లో నటిస్తూ కూడబెట్టుకున్న 3 కోట్ల రూపాయలు అంటే చిన్న విషయం కాదు కదండి. సో మరి ఆ తర్వాత మీరు క్యారెక్టర్ రోల్స్కి వచ్చేసారు. క్యారెక్టర్ రోల్స్ చేయాలని ఆ సినిమా చేశాను. సినిమా ఇప్పుడు 2వ వారానికి సినిమా లేదండి. డిస్ట్రిబ్యూటర్స్ ఎప్పుడు కూడా ఏంటంటే అండి పెద్ద సినిమాలు లేని టైం చూసి చిన్న సినిమాలకి థియేటర్లు ఇస్తారు. అవును, నాకు అలాగే ఇచ్చారు. ఇస్తే ఏమైందంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా అత్తారింటికి దారేది ఎడిటింగ్ రూమ్లో హాఫ్ సినిమా బయటకు వచ్చేసింది. ఆయన భోగవల్లి ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ గారు, ఆయన వామ్మో ఇది మనం నెక్స్ట్ మంత్ ఇప్పుడు నేను సెప్టెంబర్ 21 రిలీజ్ చేశాను మేడం. అక్టోబర్ 12 తర్వాత 2 పెద్ద సినిమాలు ఉన్నాయి, అత్తారింటికి దారేది, వస్తావయ్య రామయ్య, జూనియర్ ఎన్టీఆర్ గారిది. ఎప్పుడైతే
సగం సినిమా బయటకు వచ్చేసిందో, వెంటనే నేను సినిమా సెప్టెంబర్ 21 రిలీజ్ చేశాను మేడం. సెప్టెంబర్ 23 నాకు ఇంకా డేట్లు అలాగే మైండ్లో ఉన్నాయి. సెప్టెంబర్ 23 వాళ్ళది ఎడిటింగ్ రూమ్లో సినిమా బయటకు వచ్చింది, హాఫ్ సినిమా. ఆయన నెక్స్ట్ అక్టోబర్ 12 తర్వాత పెట్టుకున్న సినిమాని ఇమ్మీడియట్గా ఆయన నెక్స్ట్ వీక్, అంటే ఇప్పుడు నెక్స్ట్ ఫ్రైడే, ఇప్పుడు నేను 21 ఫ్రైడే చేశాను, నెక్స్ట్ 28 ఫ్రైడే రిలీజ్ చేశారు ఆయన. నా థియేటర్లన్నీ పోయినాయి. పెద్ద సినిమా అంటే ఇంకేముంటుంది మేడం, ఇంకేముంటుంది. అవును, సినిమా ఏమో బాగుందని చెప్తున్నారు. ముఖ్యంగా నేను ఆ ఓల్డ్ క్యారెక్టర్ని స్పెషలైజ్ చేసుకున్నాను మేడం. దాంట్లో ఆ డబ్బింగ్ చెప్పడం కోసమే 12 రోజులు అవస్థపడ్డాను అసలు. దాన్ని చేసి మనం చేసాం. సెకండ్ వీక్ బాగుంది, పబ్లిసిటీ ఏమో. తర్వాత సినిమా తీసేసిన తర్వాత కూడా 4 వారాలు ఇంకా టీవీలో పబ్లిసిటీ వస్తుంది, ప్రింట్ మీడియాలో యాడ్లు వస్తున్నాయి, కానీ సినిమా లేదు. హోర్డింగ్స్ అన్నీ అలాగే ఉన్నాయి ఇంకా అన్ని చోట్ల, స్టేట్ మొత్తం. అప్పుడు కంబైన్డ్ స్టేట్ మేడం. అవునవును కదా, అంతే. ఏంటి మేడం, ఆంధ్ర సీడెడ్, నేను మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్. తెలంగాణ ఇది వచ్చేసి నైజాం వచ్చేసి కేఎఫ్సి ఎంటర్టైన్మెంట్స్, మన సునీల్ నారంగ్ గారు వాళ్ళు అనమాట, పెద్ద డిస్ట్రిబ్యూటర్స్. అవును, చేసి మనం అంత చేసి అంత పబ్లిసిటీ ఆ రోజుల్లోనే 80 లక్షలు ఖర్చు పెట్టాను మేడం. అబ్బాబ్బాబ్బా, అంత ఖర్చు పెట్టి, ఎందుకంటే చిన్న సినిమాలకి పబ్లిసిటీయే లైఫ్ మేడం. ఇప్పుడు నేను స్టార్ కాదు, మన సినిమాని పబ్లిసిటీ ద్వారానే థియేటర్ వరకు తీసుకురావాలి. పబ్లిసిటీ పెట్టాను నేను. 2వ వారానికి సినిమా ఉంటాయి కదా మేడం, 2వ వారం దాటుంటే నాకు ఓవర్సీస్ రెడీగా ఉన్నింది, శాటిలైట్ రెడీగా ఉన్నింది. ఎప్పుడైతే ఇవన్నీ అయినా అన్నీ అయిపోయినాయి అలా మేడం. సినిమా థియేటర్లో తీసేశారు లేదు అన్న తర్వాత నా బాధ దేవుడికి చెప్పుకోవాలంటే ఇదిలిచ్చుకొని, ఓకే ఇది కూడా ఒక ఇది మనకు లైఫ్లో ఇది అనుకొని చాలా స్ట్రగుల్ పడ్డారు. అంటే ఎంత సక్సెస్ వచ్చిందో పక్కనే మీకు అంటే ఒకటి మేడం, తగ్గిపోయి ఇదైపోయామా ఆర్టిస్టులు అక్కడే మేడం ఉండాల్సిందే. తగ్గామంటే ఒక్కసారి ఫ్లాట్ అయిపోయి దానికోసమని వేరే అలవాట్లన్నీ నేర్చుకునేసి తాగి పడిపోయి, లేకుంటే ఇంకోటి అయిపోయి, లేకుంటే ఇంకోటి ఏదో. మనిషి జన్మ ఎంతో వాల్యుబుల్ జన్మ మేడం. అన్నీ చూసి మనం ఫేస్ చేసి దాంట్లో నిలబడితేనే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. గొప్ప స్ఫూర్తి మీరు ఇస్తున్న మాట. ఇక్కడ చాలా మంది ఆర్టిస్టుల గురించి అలా విన్నాం మనం. అదే మేడం, అవును, రైట్. ఈ సీరియల్స్ సినిమాలు చేస్తున్న క్రమంలోనే మీ పెళ్ళి అయిందండి? మెడ్రాస్ వచ్చిన కొత్తల్లో 89 డిసెంబర్ 6 మెడ్రాస్లో కాలు పెట్టాను మేడం నేను. మేడం వచ్చి రాగానే మనకు సినిమాలు ఎక్కడ ఉంటాయి మేడం, టీ నగర్లో మా ఇల్లు, మా ఇంటి ఎదురుగా ఒక బంగ్లా, ఆ బంగ్లాలో ఒక కడప పొలిటీషియన్ హౌస్. అది వాళ్ళు ఎందుకున్నారు అక్కడ అదంటే అప్పట్లో ఎక్స్పోర్టింగ్ అంతా షిప్మెంట్స్ కానీ మెడ్రాస్లోనే ఉండేది. సో అందుకని వాళ్ళ ఫ్యామిలీ దే ఆర్ ఫ్రమ్ కడప, అక్కడే ఉండేవాళ్ళు, ఫ్యామిలీ అంతా అక్కడే ఉండేవాళ్ళు. అలా చూపులు కలిసిన శుభవేళ అన్నట్టుగా కలవడం జరిగింది. తర్వాత మ్యారేజ్. మా లవ్లో ఒకటి ఏంటంటే మేడం, మేము ఏ రోజు కూడా మేము బయట ఎక్కడ కలవలేదు, మాట్లాడుకోలేదు. ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు, ఆ చూపులే అంతే. సో మీరే వెళ్ళి అడిగారా మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నాం? ఎలా అనుకుంటారు సార్, ఊరికే ఇంకా మాట్లాడుకోకుండా? అదే చెప్తున్నాను మీకు అదే చెప్పాలి. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, నా వైఫ్ ఇంటి నెంబర్ చెప్తే ఫోన్ నెంబర్ తెలుస్తుంది కదా, మా ఓనర్స్ నెంబర్ కింద వాళ్ళు ఓనర్స్ ఉంటారు, మేము పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం. అప్పుడు ఫోను ఓవైటీలో బుక్ చేసుకుని 1.5 years పట్టేది. అవును, బుక్ చేసుకున్నాం. వచ్చిన తర్వాత అది ఎప్పుడు కొత్తది తెలియదు, పీపీ కాల్ అని కింద ఉండేది. ఒకసారి పీపీ కాల్ మీకు అంటే కట్ చేస్తే మనం ఎవరినైతే ఆ అమ్మాయిని చూస్తున్నామో ఆ అమ్మాయి మాట్లాడుతోంది అక్కడ. అంతే, ఒకేసారి మాట్లాడుకున్నాం, ఒక్కసారి అంతే. ఏమని మాట్లాడుకున్నారు? అంతే. మీరు సిగ్గుపడుతున్నారు సార్ మరి. అంటే అప్పటికి ఇష్టం ఏర్పడిందని అర్థమైపోయింది. ఏర్పడిన తర్వాత చాలా కాలం తర్వాత ఇది కూడా. మీరెందుకు అలా వచ్చి చూస్తున్నారు మీరు, అది బాగలేదు అన్నట్టుగా అర్థం. నేను ఇష్టపడుతున్నాను. నేను ఇష్టం అంటే అదే, నేను పెళ్లి చేసుకుంటాను మిమ్మల్ని అన్నాను, అంతే అండి.
అంతేనా. ఫోన్ కట్ చేసింది అమ్మాయి, సైలెంట్గా చూస్తుండేది అలా. కొంతకాలం తర్వాత వాళ్ళు ఇల్లు ఖాళీ చేయించారు, ఇంట్లో తెలిసినట్టుంది. ఎందుకు అని అడిగితే తర్వాత నేను మా ఆవిడని అడిగితే ఎందుకు తర్వాత ఉన్నట్టు ఖాళీ చేశారు ఇదంటే, నువ్వు అన్న మాట మా అమ్మతో చెప్పాను, మా అమ్మ మొత్తం ఇల్లు ఖాళీ చేసి తీసుకెళ్ళారు. సో అయితే మరి తర్వాత అంతే అండి, సెట్ అయిపోయింది. ఏం సెట్ కాలేదు. 90లో మొదలైన ప్రేమ 95లో పెళ్లి చేసుకున్నాను నేను. అప్పటి వరకు మరి ఇల్లు ఖాళీ చేస్తే మీరు ఎలా కలిసేవారు? ఏం లేదు, 92లో ఇంటికి వెళ్ళిపోయి తాళి కట్టానండి ఫస్ట్ టైం. అంతే, తను కూడా ధైర్యంగా ఒప్పేసుకున్నారు. అంతే అంతే. అప్పుడు నన్ను ఉయ్యాలు ఊపి పడేసినట్టు ఊపేసి పడేశారు. అప్పుడు తర్వాత ఆ తాలిబొట్టు తీసుకెళ్ళి తిరుపతి హుండీలో వేసారు. ఆ అమ్మాయిని తర్వాత చెన్నైకి రానివ్వలేదు. తర్వాత ఆ అమ్మాయి మర్చిపోయినట్లు ఇది చేసి, ఆ అమ్మాయి ఇంక మర్చిపోయిందిలే ఇంక తీసుకెళ్దాం అన్నట్టు అలా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ 95లో ఇద్దరం వెళ్ళిపోయి గుళ్ళో పెళ్లి చేసుకొని, ఇంకా ఆ తర్వాత ఇంకా శుభం. మా పెదబాబు పుట్టిన తర్వాత మళ్ళీ కలిసాం. ఆ టైంలో దొరుకుని ఉంటే ఇంకా కడప వాళ్ళ సంగతి మీకు తెలియదు ఏముందండి అసలు ఆ టైంలో పెద్ద అదొక హిస్టరీ మాది మ్యారేజ్. అంటే అప్పుడప్పుడు మా నాన్న అంటుంటాడు, ఒరే నీ జీవితంలో నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు కానీ అన్ని సెన్సేషన్స్ లాగానే మమ్మల్ని టెన్షన్ పెడుతుంటావు అనుకో అంటుంటాడు. సైలెంట్గా అమాయకంగా ఉంటూ నువ్వు చేసే పనులన్నీ ఇలా ఉంటాయంటారా ఉగ్రంగా అన్నీ అంటుంటాడు. నాకే అనిపిస్తుంటుంది, ఏంటి మా నాన్న ఇలా అనేసరికి నేను సైలెంట్గా ఉండి ఇలా చేస్తున్నానా అని ఆలోచిస్తుండేవాడిని నేను. అసలు నిజంగా ఆ టైంలో దొరుకుని ఉంటే మాత్రం అసలు ఇబ్బందులు గొడవలు అయిపోయాయి. ఇబ్బందులు కాదండి, అసలు సెన్సేషన్. ఆ టైంలో రామనాయుడు గారు కూడా పిలిచి 2 సిట్టింగ్లు మన పరుచూరి బ్రదర్స్తో కూర్చోబెట్టి ప్రేమించుకుందాం రా సినిమా, సర్జాన్సీ జయంత్ గారు డైరెక్టర్ గారు. ఎలా మొదలైంది మీ లవ్, ఎలా మొదలైంది మీ ఇవి ఏంటి, ఎట్లాగా ఇది, ఇవన్నీ సీన్స్ అన్నీ నోట్ చేసుకుంటూ అన్నీ చెప్తుంటే అన్నీ. సో అంటే మీకు ఇంటర్కాస్ట్ అని అబ్జెక్షనా వాళ్ళకి, లేకపోతే సినిమా యాక్టర్ అని అబ్జెక్షనా, లేకపోతే ఏదైనా? సినిమా వాడు అనేది ఫస్ట్ అబ్జెక్షన్. అవును. సెకండ్ అబ్జెక్షన్ వచ్చేసి ఇంటర్కాస్ట్. ఇది మేము నాన్ రెడ్డీస్, వాళ్ళు రెడ్డీస్, మేము వీవర్స్ అంటారు కదండి, చేనేతలు ఇది అంటారు కదా, అదనమాట మా క్యాస్ట్. సో వాళ్ళకి మెయిన్ అది. అప్పటికే అమ్మాయితో చెప్పారంట, లేదమ్మా మన క్యాస్ట్ ఏంటే డబ్బు కోసం అని కాదు, లేదంటే వాళ్ళు ఎంత ఆస్తిపరులు లేదంటే ఇంకోటి అవన్నీ కాదు, మన క్యాస్ట్ ఏంటో చేసి ఉండేవాళ్ళమమ్మా. నన్ను కూడా దృష్టి, ఎందుకంటే మా మామగారు అంటే చాలా రెప్యుటేటివ్ పొలిటీషియన్ అండి ఆయన. కడప డిస్టిక్లో ఒక రాజశేఖర్ రెడ్డి గారు, ఒక బలరాం రెడ్డి గారు, ఒక కందుల ఓబుల్ రెడ్డి గారు, ఈ ముగ్గురు అక్కడ కడప జిల్లాలో దోస్ 3 ఆర్ మైన్ ఓనర్స్. అవును అవును కదా, తెలుసు. దే ఆర్ మైన్ ఓనర్స్. ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి మా మామగారి ఫ్యామిలీకి బాగా దగ్గర రిలేషన్స్ అనమాట. మొన్న కూడా ఒక మ్యారేజెస్ అన్నీ అటెండ్ అవుతాం. ఇంట్లో లేడీస్ వాళ్ళు ఇప్పటికీ మాట్లాడుకుంటుంటారు. నేను బాగా తెలుసు వాళ్ళందరికీ, రాజు అని పెద్ద భారతి మేడంతో సహా అందరు. అంటే జార్జి రెడ్డి గారు మిస్సెస్ పెద్ద ఆవిడ ఉన్నారు కదండి, అవును, భారతమ్మ గారు, తర్వాత వసుంధరమ్మ గారు, మొత్తం సరస్వతమ్మ గారు, మొత్తం అందరూ బాగా ఇప్పటికీ బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట. సో ఆ విధంగా